ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేర్ ఆఫ్గా మారనుంది. ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మరో 2 విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, నెల్లూరు, కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఆమోదం పొందగా తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది. కుప్పం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక. వాస్తవానికి 2019 జనవరిలోనే శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు ఈ విషయంపైన దృష్టి పెట్టారు. ఇక్కడ విమానాశ్రయం కోసం 1200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. 4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను మొదలుపెట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల కల. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూమిని సేకరించే పని దాదాపు పూర్తయింది. తాజాగా కేబినెట్ సైతం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కేబినెట్ ఆమోదించడంతో ఆ పని మరింత వేగవంతం కానుంది. కోర్టు కేసులు కూడా పరిష్కారమయ్యాయి. త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే దిశగా వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఇవి కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట, కర్నూలు, కడపలో విమానాశ్రయాలు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే మొత్తం 10 విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంటుంది. నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికోసం ధామవరం, సున్నపు బట్టి గ్రామాల పరిధిలో భూమిని సేకరించనున్నారు. ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించగా మరో 710.59 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం కోసం 1200 ఎకరాలు సేకరించనున్నారు. ఈ 2 కొత్త ప్రతిపాదిత విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మినీ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హెలీ పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు తీసుకొనుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు మాత్రమే నడిచేలా ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించనుంది. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు ఎక్కడెక్కడ మినీ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలో నిర్ణయించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేర్ ఆఫ్గా మారనుంది. ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మరో 2 విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, నెల్లూరు, కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఆమోదం పొందగా తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది. కుప్పం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక. వాస్తవానికి 2019 జనవరిలోనే శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు ఈ విషయంపైన దృష్టి పెట్టారు. ఇక్కడ విమానాశ్రయం కోసం 1200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. 4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను మొదలుపెట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్నది
దశాబ్దాల కల. ఇప్పుడు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూమిని సేకరించే పని దాదాపు పూర్తయింది. తాజాగా క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. క్యాబినెట్ ఆమోదించడంతో ఆ పని మరింత వేగవంతం కానుంది. కోర్టు కేసులు కూడా పరిష్కారమయ్యాయి. త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే దిశగా వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఇవి కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, రేణిగుంట, కర్నూలు, కడపలో విమానాశ్రయాలు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే మొత్తం 10 విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంటుంది. నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనికోసం ధామవరం, సున్నపు బట్టి గ్రామాల పరిధిలో భూమిని సేకరించనున్నారు. ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించగా మరో 710.59 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం కోసం 1200 ఎకరాలు సేకరించనున్నారు. ఈ 2 కొత్త ప్రతిపాదిత విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మినీ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హెలీ పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు తీసుకొనుంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు మాత్రమే నడిచేలా ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించనుంది. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు ఎక్కడెక్కడ మినీ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలో నిర్ణయించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు.